హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పేరు పేరున సలాం అలైకం, నమస్కారం. అందరికీ చూడండి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, వీడియో చేసేదానికి ఒక చిన్న కారణము. ఎందుకంటే ఒకరిని గురించి అయితే కాదు, అలాంటి కామెంట్లు నాకే చాలా ఎక్కువ వస్తాయి లైవ్లో అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కోయిట్లో ఎంత అవుతున్నదంటే 12:30 అవుతున్నది, 12:30 అవుతున్నది. ఈ టైంలో వీడియో చేయడానికి కారణం అదే. ఏం లేదు ఫ్రెండ్, చూడండి, మన లైవ్లో కామెంట్లు పెడతారు కదా, నేనైతే డైలీ టైం లేక నేను నైట్ అయితే లైవ్ పెడతానండి. లైవ్ పెట్టినా కానీ నేను టైం టు టైం లైవ్ పెట్టినప్పుడల్లా మాట్లాడాలంటే మాట్లాడలేను లైవ్ ముందర. ఎందుకంటే నాకు కానీ లైవ్ పెట్టాలా, మన వాళ్ళతో అందరితో మాట్లాడాలా, వాళ్ళతో నేను మాట్లాడాలా, నాతో వాళ్ళు మాట్లాడాలా అనే ఆశ తాత్రం నాకు కానీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పై మిస్టేక్ అండి, నేను వచ్చేసి కోయిటోళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మా ముసలాంకి అయితే హెల్త్ బాగలేదు. ముసలావిడ దగ్గరనే ఉంటా, ఎనీ టైం ఆవిడ దగ్గరనే ఉంటా, ఆవిడ పక్కనే పడుకుంటా ఉంటా. అందుకని ఏమని మాత్రం నేను మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎప్పుడన్నా కొంత ఆవిడ ఇంట్లో లేనప్పుడు, లేదంటే హాస్పిటల్కి పోయినప్పుడు, ఎప్పుడన్నా లైవ్ పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే నేను మాట్లాడగలుగుతా. మిగతా టైంలో అందరూ అంటారు, ఏంటి కుమారి లైవ్ పెట్టి నువ్వు మాట్లాడవు, చూస్తూ ఉంటావు, నవ్వుతూ ఉంటావు అని. ఏం చేయని చెప్పండి, ఏం చేయాల, నా పరిస్థితి అలాంటిది, నా సిచ్యువేషన్ కానీ అలాంటిది. ఎందుకంటే ఇక్కడ నేను సౌండ్ చేసి మాట్లాడితే అక్కడ ఆవిడ హెల్త్ బాగలేదు కదా, వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ చెప్పినారండి మామని డిస్టర్బ్ చేయొద్దనని. అందుకని చెప్పేసి వాళ్ళని ఎందుకు బాధ పెట్టడము అని అయితే నేనైతే ఎవరికి రెస్పాన్స్ కాను. అయినా నేను అలాగ పెట్టినా కానీ చాలామంది నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా చాలామంది వచ్చి నాకైతే సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు పేరున అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, దయచేసి కుమారి 2 అని మా చెల్లి ఉన్నది, ఇంకొకరు వస్తారు, వాళ్ళు వచ్చేసి చిమ్ములు పెట్టి పూలు బొమ్మలు పెట్టేసి పేపర్ బొమ్మలు స్టిక్కర్లు పెట్టి సపోర్ట్ చేస్తుంటారు. దయచేసి ఎవరు అలాగ చేయొద్దండి. ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసి కొత్త రూల్స్ తీసుకొచ్చింది, నిన్న 1-2 రోజుల నుంచి తీసుకొచ్చిందంట. ఆ సిమ్ములు పడితే ఛానల్ స్ట్రైక్ చేస్తారంట. అట్లా బొమ్మలు పెట్టి ఎవరు సపోర్ట్ చేయొద్దండి. మీకు తెలియకపోతే ఒక్క